ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బేబమ్మ అంటూ కృతి శెట్టిని తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ఒక్క సినిమా హిట్ తో 10 సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. పాపం దురదృష్టంతో కృతి శెట్టికి ఉప్పెన తర్వాత ఆ స్థాయి విజయం సొంతం అవ్వలేదు. ముఖ్యంగా తెలుగులో కృతి చివరిగా నటించిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దీంతో టాలీవుడ్ లో కృతి శెట్టికి ఆఫర్లే రాకుండా పోయాయి. టాలీవుడ్ నుంచి కాలీవుడ్ మరియు మలయాళ సినీ ఇండస్ట్రీకి కృతి షిఫ్ట్ అయింది. తమిళంలో ఆమె నటిస్తున్న సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇక మరోవైపు మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తోందని టాక్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలోనే సక్సెస్ చూశాను. అయితే ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం నాది కాదనే విషయం నాకు తెలుసు. అయితే ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా మొత్తం బాధ్యత నాది కాదు అనుకుంటాను. నా పని నేను చేసుకుంటూ నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసే విధంగా నటిస్తాను. ఈ క్రమంలో నాకు రావాల్సిన గుర్తింపు వస్తుందని భావిస్తాను అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది. నా కెరీర్ ఆరంభంలో నాకు దక్కిన ఉప్పెన సక్సెస్ చూసి కొందరు అసూయపడ్డారు. వారు నేను ఫెయిల్ అయితే నాకు ఫ్లాప్ పడితే చూడాలి అనుకున్నారు అంది. వారు ఎవరు అని అడిగితే మాత్రం కృతి నుంచి సమాధానం రాలేదు. కృతి ఒక్క హిట్ తో టాలీవుడ్ లో చాలా ఆఫర్లు సొంతం చేసుకుంది. అయితే స్టార్ హీరోయిన్స్ కి పోటీగా మాత్రం ఆ సమయంలో కృతి ఎదగలేదని చెప్పాలి. కనుక ఎవరు కృతి ఫ్లాప్లని కోరుకుంటున్నారు, ఎవరు ఆమెని టాలీవుడ్ నుంచి పంపించాలి అనుకుంటున్నారు అనే చర్చ మొదలైంది. ఇక ఈ విషయం పైన కృతి క్లారిటీ ఇవ్వాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్.